డాగ్ బైట్ ఇంజరీస్ కి ప్లాస్టిక్ సర్జరీ అవసరమా? నమస్తే, నేను డాక్టర్ శిరీష రాజేష్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. కుక్క కాటు చిన్నదైనా పెద్దదైనా లేదా స్ట్రే డాగ్ అయినా పెట్ డాగ్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా గాయం లోతుగా ఉన్నప్పుడు, చర్మం లాస్ లైక్ టిష్యూ లాస్ అంటాము, అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే సాధారణ చికిత్స సరిపోదు. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయండి. టిష్యూ డ్యామేజ్, నెక్స్ట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ రెస్టోర్ చేయడం, థర్డ్ వన్ స్కార్ మేనేజ్మెంట్, ఫోర్త్ ది ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం. సో ఇందులో ఫస్ట్ మనం టిష్యూ డ్యామేజ్ గురించి చూద్దాం. కుక్క కాటు వలన చెదిరిపోయిన గాయాలు ఏర్పడతాయి. సో దీని వల్ల కేవలం చర్మం మాత్రమే కాదు, కింద ఉండే కండ అంతా కూడా చెదిరిపోతుంది, పైగా కొంత లాస్ కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సున్నితమైన చర్మం లేదంటే టిష్యూస్ అంతా కూడా జెంటిల్ గా హ్యాండిల్ చేసి సర్జరీ చేయడం జరుగుతుంది. రెండవది ఫంక్షన్ రెస్టోర్ చేయడం. ముఖ్యంగా ఫేస్ మీద జరిగినప్పుడు కంటి రెప్పలు, నోస్, లిప్స్, చీక్స్ ఎక్కడ జరిగినా కానీ మనం మాట్లాడడానికి, నమలడానికి, కళ్ళు ఆర్పడానికి ఇలాంటి అన్ని ఫంక్షన్స్ కూడా దెబ్బతింటాయి. సో ఇలాంటి సమయంలో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఫంక్షన్ తో పాటు వాళ్ళ స్ట్రక్చర్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చేతి మీద జరిగినప్పుడు గానీ అక్కడ నర్వ్స్, బ్లడ్ వెసల్స్, మజిల్స్ అన్ని కూడా ఇబ్బంది పడతాయి. సో వీటికి కూడా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఫార్మ్ అండ్ ఫంక్షన్ అందివ్వడం జరుగుతుంది. మూడవది స్కార్ మేనేజ్మెంట్. కుక్క కాటు వల్ల తరచూ జరిగే గాయాలు మచ్చలుగా మిగిలిపోతాయి. సో వీటికి కూడా మనం ప్లాస్టిక్ సర్జరీలో ట్రీట్మెంట్ ఉంది. ఈ గాయాలు మరీ డీప్ గా ఉన్నప్పుడు లేదా అక్కడ టిష్యూ లాస్ ఉన్నప్పుడు వీటికి స్కిన్ గ్రాఫ్టింగ్ లేదా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఫ్లాప్ సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఫిజికల్ హీలింగ్ కోసం మాత్రమే కాదండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం కూడా. సో 4వ పాయింట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. కుక్క కాటు వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ డెడ్ టిష్యూ అంతా కూడా డిబ్రైడ్మెంట్ అవంతా చేసి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ ఇస్ మ్యాండేటరీ.